వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 124వ భాగం. పంతొమ్మిది 2/26. అరణ్యకాండలో 3వ సర్గ. వచో విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః పర్వతాదృశ్యమూకాత్తు పప్పులువేయత్ర రాఘవౌ. హనుమంతుడు మహాత్ముడైన సుగ్రీవుడి మాటలు విని ఋషముఖ పర్వతం నుండి రామలక్ష్మణులు ఉన్న చోటికి ఎగిరి వచ్చేశారు. కవి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శఠ బుద్ధి తయా కవి. అప్పుడు వాయుకుమారుడు వానరుడు అయిన హనుమంతుడు కొత్తవారైన రామలక్ష్మణుల విషయంలో పూర్తి విశ్వాసం లేకపోవటం చేత కపట బుద్ధితో తన వానర రూపాన్ని వదిలి సన్యాసి రూపాన్ని ధరి. తతశ్చ హనుమాన్ వాచా లక్ష్మయ సుమనోజ్ఞయ వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్య అవభాషే చ తౌ వీరౌ యథావత్ ప్రశంసస. తర్వాత హనుమంతుడు సవినయంగా రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి నమస్కరించి చాలా మృదువైన చాలా మనోహరాలైన వాక్కులతో ఆ వీరులను పలకరించారు. తగు రీతిలో వాళ్ళని ప్రశంస కూడా చేశారు. సంపూజ్య విధివద్దు వీరో హనుమాన్ వనరోత్తమ వాచ కామతో వాక్యం మృదు సత్యపరాక్రమౌ. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు సత్యపరాక్రమంగల ఆ వీరులైన రామలక్ష్మణుల యథావిధిగా పూజించి సుగ్రీవుడి చెప్పిన విధంగా చాలా మృదువుగా మధురంగా ఇలా అన్నారు. రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంస్థితవ్రత దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవందినౌ త్రాసయంతౌ మొగ గణానన్యాంశ్చ వనచారిణః. మీరు రాజర్షుల్లాగా దేవతల్లాగా కనపడుతున్నారు. తీవ్రమైన నియమాలు పాటిస్తూ మునుల వేషంలో తిరుగుతున్నారు. మీ శరీర ఛాయ చాలా గొప్పగా ఉంది. మామూలు వాళ్ళది కాదు, రాజ వంశాలకు చెందినది. మిమ్మల్ని చూసి ఈ అరణ్యంలో ఉన్న మృగాలు ఇతర ప్రాణులు కూడా వణికి భయపడు. ఈ ప్రదేశానికి ఎందుకు రావాల్సి వచ్చింది? పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతత ఇమాం నరీం శుభజలాం శోభయంతౌ తరస్విన ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌయువాం చేరవాససౌ నిస్వసంతౌ వరభుజౌ పీడయంతా విమాహ ప్రజాః. బలశాలురైన మీరిద్దరు పంపాతీరంలో ఉన్న వృక్షాలను 4 వైపులా చూస్తూ మీ సన్నిధి చేత ఈ మంగళప్రదమైన జలంగల పంపాశీరాన్ని సరస్సును ప్రకాశింపచేస్తా. ధైర్యవంతులు, మంచి శరీర ఛాయా కాంతి కలవాడు, నారచీరలు ధరించినవాడు, శ్రేష్టాలైన భుజాలు కలవాడు అయిన మిమ్మల్ని చూసి ఇక్కడ ఉన్న ప్రజలంతా భయపడుతున్నారు. మీరెవరు? విప్రేక్షితౌ వీరౌ మహాబలపరాక్రమౌ చక్ర చాప నిభే చాపే గృహీత్వా శత్రుఘ్నాశనౌ శ్రీమంతౌ రూప సంపన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమౌ హస్తి హస్తౌ బభూమౌ హస్తౌమ భుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ. వీరులు గొప్ప బలపరాక్రమాలు కలవాడు అయిన మీ చూపులన్నీ సింహపు చూపుల్లాగా ఉన్నాయి. మీరు ధరించిన ధనుస్సులు ఇంద్రధనస్సుల్లాగా. మీరు శత్రు సంహారం చెయ్యగలవాడు.
మంచి శోభా సౌందర్యం ఉన్నవాడు, శ్రేష్టమైన వృషభం వంటి పరాక్రమం కలవాడు. మీ బాహువులు ఏనుగు తొండాలాగా ఉన్నాయి. మంచి కాంతి గల మానవ శ్రేష్ఠులైన మీరు ఎవ్వరు? ప్రభయా పర్వతేంద్రౌ యువ యో రవభాసిత రాజార్హా అమర ప్రఖ్యౌ కథం దేశమిహాగతౌ. వీరిద్దరి కాంతి చేత ఈ పర్వతమంతా ప్రకాశించింది. ఏ రాజ్యానికి తగిన వాళ్ళు మీరు, ఏలటానికి తగిన దేవత సమంగా అయిన ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఈ ప్రదేశంకు ఎందుకు వచ్చారు? ఎందుకు రావాల్సి వచ్చి? పద్మపత్రీక్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ యదృచ్ఛయేనం సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరం విశాలవక్షౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ. మీ కళ్ళు పద్మాల రేకుల్లాగా ఉన్నాయి. వీరులైన మీరు జటామండలాలు ధరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకళ్ళని పోలి ఒకళ్ళున్నారు. దేవలోకం నుండి వచ్చిన వీరులాగా, తలవని తలంపుగా భూలోకానికి దిగి వచ్చిన చంద్ర సూర్యుల్లాగా ఉన్నారు. విశాల వక్షస్థలాలు కల వీరులైన మీరు దేవతల రూపం వంటి రూపం గల మనుష్యులు. సింహం మూపు వంటి మూపుతో ఉన్నారు. మంచి ఉత్సాహంతో ఉన్న మీరు మదించిన ఆబోతుల్లాగా కనబడు. అయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిగోపమా సర్వభూషణ భూషార్హా కిమర్థం న విభూషితాః. మీ చేతులు దీర్ఘాలై బలిసి గుండ్రంగా ఉండి పరిఘల్లాగా కోట తలుపులకు వేసే పెద్ద గడియల్లాగా ఉన్నాయి. అన్ని విధాల అలంకారాల చేత అలంకరింపబడిన ఈ భుజాలుకి అలంకారం లేకుండా ఉందేమిటి అంటే రాజాలంకారాలు. ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగరవనాం శుచ్రాం వ్యంజమేరు విభూషితాం. సముద్రంతో వనాలతో కూడిన వింజ మేరు పర్వత సమానమై ఈ భూమినంత పరిపాలిస్తానికి మీరు తగిన వాళ్ళని నా అభిప్రాయం. మొత్తం భారతదేశానికి ఏలటానికి చక్రవర్తులుగా ఉండటానికి సమర్థమైన దక్షులని నా అభిప్రాయం అంటున్నాడు. ఇమేష ధనుషే చిత్రే దక్షిణే చిత్రానులేపనే ప్రకాశతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితః. దేవ విభూషితే విచిత్రమైన పూసి నున్నగా ఆశ్చర్యంగా ఉన్న ఈ ధనుస్సులున్నాయే, ఇంద్రుడి బంగారంతో అలంకరించబడిన వజ్రాయుధంలాగా ఉన్నాయ్యా. సంపూర్ణాచ సితైర్బాణైస్తూణాచ శుభదర్శనా జీవితాంతకరైర్ఘోరైర్జ్వలద్భిరివ పందగై. చూడటానికి అందంగా ఉన్న అంబుల పొదులు కూడా ప్రాణాలు తీసే భయంకరాలైన బాణాలతో నిండి ఉన్నాయి. ప్రజ్వరిల్లుతున్న ఈ బాణాలు సర్పంలాగా అనిపిస్తుంది. మహాప్రమాణౌ విపులౌ తప్తఘాతకభూషణౌ ఖడ్గావేతౌ విరాజేతే నిర్ముక్త భుజగామివ. శుద్ధమైన బంగారంతో అలంకరింపబడినవై చాలా పెద్దవిగా లావుగా ఉన్న ఈ ఖడ్గాలు కూసం విడిచిన నాగుపాములాగా
ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నాభిభాషత సుగ్రీవో నామ ధర్మాత్మా కశ్చిద్వానరపుంగవ వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖితః. నేను ఇంతగా మాట్లాడుతుండగా ఇంతవరకు మీరు నీ నోటి నుంచి ఒక్క మాట కూడా బదులు రాల. ధర్మాత్ముడు వీరుడు అయిన సుగ్రీవుడనే ఒక వానర శ్రేష్ఠుడు ఉన్నాడండి. అతనికి అన్నగారు అవమానం చేసి బయటికి వెళ్ళగొట్టాడుగా అతడు దేశాలు బట్టి తిరుగుతున్నాడు తమ్ముడు సుగ్రీవుడే. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేన మహాత్మన రాజ్ఞా వానరముఖ్యానం హనుమాన్ నామ వానర. కనుక నేను వానరులను, నా పేరు హనుమంతుడు. వానర నాయక రాజులు మహాత్ముడు అయిన సుగ్రీవుడు పంపగా నేను వచ్చాను. యువాభ్యాం సహి ధర్మాత్మా సుగ్రీవః సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం. భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రీతికారణ ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం. ధర్మాత్ముడైన సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు. నేను అతడికి మంత్రిని, వాయుపుత్రుడు, వానరుడు. సుగ్రీవుడికి ప్రీతి కలిగించటానికి సన్యాసి రూపంలో కప్పబడి ఋష్యమూకం నుండి ఇక్కడికి వచ్చా. ఈ ఇచ్ఛానుసారమైన రూపం ధరించి ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళటానికి నాకు అనుజ్ఞ ఉంది. నేను దాని సమర్థుణ్ణి కూడా. ఏవముక్త్వాతు హనుమంస్తౌ వీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞో వాక్యకుశలః పునర్నో ఉవాచ కించన. మాటలు తెలిసినవాడు మాటలాటలు నేర్పలేన హనుమంతుడు వీరులైన రామ లక్ష్మణులు అలా పలికి ఇంకా ఏం మాట్లాడకుండా ఆగిపోయి. ఏతచ్చుత్వావచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ స హృష్టవదనః శ్రీమాన్ భ్రాతరం పార్శ్వతఃస్థితం. హనుమంతుడు శ్రీమంతుడైన రాముడు హనుమంతుడి మాటలు విని ఆనందంతో వికసించిన ముఖంతో పక్కనే ఉన్న సోదర లక్ష్మణుడితో ఇలా అన్నారు. సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమాణస్య మమాంతిక మిహాగత. వానర ప్రభువు మహాత్ముడైన సుగ్రీవుడి మంత్రి అయిన అతడి చేత వెతుకుతూ వచ్చిన నా దగ్గరకే వచ్చాడు కదా, చూసావా తమ్ముడు. తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కవిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తమరిందమం. సుగ్రీవుడి మంత్రి అయిన ఈ వానరుడు మాటలు తెలిసినవాడు, స్నేహం కలవాడు, శత్రువులను నశింపచేయగలవాడు. అలాంటి ఇతడితో మధురమైన మాటలు నువ్వు మాట్లాడు. నా ఋగ్వేద వినీతస్య
నా యజుర్వేదధారిణ నా సామవేద విదు శక్యమేవం విభాషితం. ఋగ్వేదం చదవనివాడు, యజుర్వేదం చదవనివాడు, సామవేదం చదవనివాడు ఈ విధంగా ఎవడు మాట్లాడలేడు. దూనం వ్యాకరణం కృచ్ఛ్రమనేన బహుధాసురం బహువ్యాహరదానేవ న కించిదపశబ్దితం. నిశ్చయంగా అతడు వ్యాకరణాన్నంతా అనేక పర్యాయాలు తిరగేసి ఉంటాడు. అంచేత అతని మాటల్లో ఎక్కడా ఒక అపశబ్దం కూడా మనకు దొరకల. నా ముఖే నేత్రయోగాయోశ్చాపి లలాటే చ భ్రువోస్తథ అన్వేష్వసి చ ధర్మేషు దోషం సంచిదిత క్రియా క్వచిత్. కనుక ముఖంలో కానీ, నేత్రాలలో కానీ, లలాటంలో కానీ, కనుబొమ్మల్లో కానీ, మరి ఏ ఇతర అవయవాలలో కానీ ఏమాత్రం దోషం ఎక్కడ ఒక ఇంచి కూడా కనపడలేదు. అంతే, అన్నీ సర్వగుణంగానే సర్వగుణ స్థితం కావాలి. అవిస్తరమసిందిగ్ధం అవిలంబితమవ్యజం పురస్థం కంఠస్థ కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరం. అతని మాటల్లో అవసరం లేని విస్తారని లాగట్ల, సందేహానికి తావు కూడా లేదు, ఉచ్చారణలో ఆలస్యం లేదు. వినేవాళ్ళకి వ్యధ ఏమిట్రా బోరు అనిపించట్ల. నాభి నుండి పైకి వచ్చేటప్పుడు అది ముందు మాట్లాడేవాడికి మాత్రమే కనపడేట్టుగా మధ్యమా వాగ్గు రూపంలో వక్షస్థలాన్ని తాగుతూ పైకి వచ్చి వినేవాళ్లకు వినబడి వైఖరి రూపంలో కంఠంలో చేరి బిగ్గరగా కానీ మందంగా కానీ లేక మధ్యమ స్వరంలో అతని కంఠస్వరం సంస్కార క్రమ సంపన్న అద్భుతామవాలంబితాం ఉచ్చారయతి కళ్యాణి వాచం హృదయకారిణాయిని. ఈతడు ఉచ్చరించిన మంగళప్రదమైన వాక్కు వ్యాకరణ సంస్కార సంపన్నమై క్రమం తప్పక ఆశ్చర్యంగా ఉంది. ఉచ్చారణలో తొందరపాటులే, మనోహరంగా అనయా చిత్రయా వాచా త్రిస్థాన వ్యంజనస్థయ కస్య నారాజ్యతే చిత్తం ఉజ్జతాదే రవేరపి. ఉజ్జతాసే హరేర్ అపి. వర్ణాలను ఉచ్చరించే వక్షస్థం, కంఠం, శిరస్సు అనే 3 స్థానాలలో చక్కగా నిలిచిన అందమైన అలాంటి మాటలు ఎవడి మనస్సు సంతోషం పొందకుండా ఉంటుందిరా తమ్ముడు. కత్తి ఎత్తిన శత్రువు మనస్సు కూడా కరిగిపోయేట్లు మాట్లాడాడు వాడు. ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థినస్య సిద్ధ్యంతి కథం సత్య కార్యాణంగతయో నఘా. దోషాలు లేనివాడ, అలాంటి దూత లేని రాజు తలపెట్టిన పనులు సిద్ధించకుండా ఎలా ఉంటాయిరా. ఏవం గుణగణైర్యుక్తా యస్య కార్యసాధకా తస్య విద్యంతి సర్వేర్థ దూతవాక్య ప్రచోదితా. అలాంటి గుణగణాలు గల కార్యసాధకులైన దూత ఏ రాజు వద్ద ఉంటారో వాడి కార్యాలు ఆ దూతల చేత నిర్వర్తింపబడి సిద్ధిస్తాయి. హనుమంతుడు పలికిన 18 శ్లోకాలలో ఉన్న ఇదంతా రాముడు అతని గుణగణాలు ప్రశంసిస్తూ పలికిన మాటలు కూడా దీర్ఘంగా 10 శ్లోకాలలో ఉన్నాయి. ఈ ప్రశంసా వాక్యాలను బట్టి సీతకు ఆచార్యుడైన రాముడితో కలువబోయే హనుమంతుడిలో ఉన్న ఆచార్య లక్షణాలన్నీ
స్పష్టంగా కనిపిస్తాయి అని వ్యాఖ్యలు తదనుగుణంగా వ్యాఖ్యాతలు రాసుకున్నారు. ఈ మాటల్లో హనుమంతుడికున్న సకల వేద వ్యాకరణ పాండిత్యం ఎలా స్పష్టపడుతోందో మనకేం తెలియదు. ఏవం గుణగణైర్యుక్త ఇలాంటి వాక్య నిర్మాణంలో ఎక్కడా వాల్మీకి ముద్ర కనపడు. ఈ శ్లోకాలన్నీ ప్రాచ్యపతిలో లేవు. ఈ కింద 1.5 శ్లోకాలు తతః సంచించ మనస రామో లక్ష్మణమబ్రవీత్ సచివోయం కవీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః అనుభాషస్వ సౌమిత్రే మత్సమీపముపమాగతం వాక్యజ్ఞం మధురైర్వాక్యైః సత్యజ్ఞం సత్యవాదినం ఏవముక్తస్తు సౌమిత్రైః సుగ్రీవ సచివం కవిం అభ్యభాషత వాగ్యజ్ఞం పవనాత్మజం. మాటలలో నేర్పరి ఆదిశేషుడు అపర అవతారం అయిన లక్ష్మణుడు రాముడి మాటలు విని సుగ్రీవుని మంత్రి మాటలలో నేర్పడి అయిన వాయుపుత్రుడై హనుమంతుడితో ఇలా పలకరించడం ప్రారంభి. విదితానౌ గుణా విద్యన్ సుగ్రీవస్య మహాత్మనః తమేవ చావాం భార్గావః సుగ్రీవం ప్లవగేశ్వరం. బుద్ధిమంత మహాత్ముడైన సుగ్రీవుడి గుణాలు గురించి మాకు తెలుసు. వానరరాజైన ఆ సుగ్రీవుణ్ణి మేము కూడా వెతుకుతూ వస్తున్నాం. యథా బ్రవీషి హనుమాన్ సుగ్రీవ వచనాదిహ తత్తథాయి కరిష్యావు వచనాత్తవ సత్తమా. సత్పురుషులలో శ్రేష్ఠుడైన హనుమాన్ సుగ్రీవుడి మాటల ప్రకారం నువ్వు ఇప్పుడు చెప్పిన విధంగానే మేం చేస్తాం. తత్తస్య వాక్యం నిపుణం విషమ్య ప్రహృష్టరూపః పవనాత్మజ కవి మనః సమాధాయ జయోపశాత్తౌ తఖ్యం తదా కర్తుమియేషతాభ్యాం. ఇచ్చా శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 3వ సర్గః. హనుమంతుడు నేర్పుగా పలికిన ఆ లక్ష్మణుడి వాక్యాలను విని చాలా సంతోషించి జయం సంపాదించనే మనస్సులో అనుకొని వాడిద్దరితో సుగ్రీవుడికి స్నేహం చెయ్యొచ్చని నిశ్చయించు. ఈ శ్లోకాలు కూడా ప్రాచ్యపతిలో లేవు, ఎవడో కలిపారు. 3వ సర్గ సమాప్తం 4. తతఃప్రహృష్టో హనుమాన్ కుచ్యవానితి తద్వచః శ్రుత్వా మధురభావం చ సుగ్రీవం మనసాగత. తర్వాత పనులు చేయటంలో నేర్పుగల హనుమాన్ లక్ష్మణుడి మాటలు విని వాళ్ళ హృదయాలు కూడా తెలుసుకొని సంతోషించి మనసా సుగ్రీవుడి దగ్గరకి వెళ్ళారు. భావ్యో రాజ్యాగమస్తస్య సుగ్రీవస్య మహాత్మనః యదయం కృత్యవాన్ ప్రాప్తః కృత్యం చైతదుపాగతం. ఒక ప్రయోజనం కోరి మహాపురుషుడు వచ్చాడు. ఈ కృత్యం సుగ్రీవుడు చెయ్యగలిగిందిగా కూడా అనిపిస్తోంది. అంచేత మహాత్ముడైన సుగ్రీవుడి రాజ్యం త్వరలోనే లభించే అవకాశం ఉంది. తథా పరమ సంతుష్టో సంహృష్టో హనుమాన్ ప్లవగోత్తవః ప్రత్యువాచ తతో వాక్యం రామం వాక్య విశారదం. తర్వాత చాలా సంతోషించిన వారణ శ్రేష్ఠుడ హనుమంతుడు మాటలలో నేర్పరి అయిన రాముడితో ఇలా పలికి. కిమద్ధంచ వనం ఘోరం పంపాకాననమండితం ఆగతః సామజో దుర్గం నానావ్యాలమృగాయుధం. పంపా పరిసరాలలో ఉన్న వనాల చేత అలంకరింపబడి ఈ అరణ్యం భయంకరమైంది, ప్రవేశించటానికి శక్యం కాదు. ఇది అనేక విధాలైన సర్పాలతో మృగాలతో నిండి ఉందయ్యా. ఎలా ఊపుకుంటూ వచ్చారు. ఈ అరణ్యంలో నీకు మీ తమ్ముడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడేమి
ప్రకృతి చూసి ఆనందించంతది లేదిక. తస్య తద్వచనం కృత్వా లక్ష్మణో రామసూజిత ఆచచక్షే మహాత్మానం రామం దశరథాత్మజం. లక్ష్మణుడు హనుమంతుడి మాటలు విని రాముడు ప్రేరేపించగా ఆ మహాత్ముడు దశరథ కుమారుడైన లక్ష్మణుడు అయిన రాముణ్ణి గురించి అతనితో ఇలా అన్నాడు. రాజా దశరథో నామద్యుతిమాన్ ధర్మవత్సలః చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమేవానుపాలయన్. కాంతి ధర్మం మీద ఆసక్తి గలవాడు, 4 సవర్ణాల సధర్మ అనుసారంగా నిత్యం పాలించేవాడు అయిన దశరథుడనే రాజు ఉండేవాడయ్యా. నద్వేష్ట విద్యతే దత్యా నతు ద్వేష్టి న కంచన సతు నతు సర్వేషు భూతేషు పితామహః ఇహ పరః అస్తి అగ్నిష్టో మాది ధైర్యజ్ఞై ఇస్తనావానాప్త దక్షిణై. ఆ దశరథుణ్ణి ద్వేషించేవాడెవ్వడు లోకంలో లేడు. అందరి ప్రాణుల విషయం అతడు 2వ బ్రహ్మలాగా ప్రవర్తిస్తాడు. అతడు భూరి దక్షిణలిచ్చి అగ్నిష్టోమాది యాగాలు ఎన్నో చేసే దశరథ. తస్యాయం పూర్వజ పుత్రో రామో నామ జనై శ్రుత శరణ్యం సర్వభూతానాం పితుర్నిర్దేశపార. రాముడనే పేరుతో జనంలో ప్రసిద్ధుడైనటువంటి ఇతడు ఆ దశరథుడి పెద్ద కుమారుడు. సకల ప్రాణులకు అభయం ఇచ్చేవాడు. శరణ్య సర్వభూతానమది కనుక తండ్రి ఆజ్ఞను పూర్తిగా పాలించేవాడు. పితుర్నిర్దేశపార. జ్యేష్ఠో దశరథస్యాయం పుత్రాణం గుణవత్తరః రాజలక్ష్మణ సంయుక్తో రాజ్య సంపద. రాజ్యాద్భ్రష్టో మయా వస్తు వనే సార్ధమిహాగతః. దశరథ పుత్రశ్రేష్ఠుడైన ఇతడు అందరికంటే అధిక గుణ సంపన్నుడు, రాజలక్షణాలున్నవాడు, రాజ్య సంపదతో కూడినవాడు. కానీ ఇతడు రాజ్యభ్రష్టుడు అవ్వటం చేత అరణ్యంలో ఉండటానికి ఇక్కడ నాతో పాటు వచ్చా. భార్యయాచ మహాభాగ సీతాయానుగతో వసి జనక్షయే మహాతేజ ప్రభ ఏవ దివాకర. భాగ్యవంతుడా, ఇంద్రియ నిగ్రహవంతుడు, మహాతేజస్య అయిన ఈతడి భార్య సీత సాయంకాల సమయంలో సూర్యుణ్ణి కాంతి వెంబడించి అరణ్యానికి వచ్చింది అయోధ్య. అహమప్యావరో భ్రాతా గుణైర్దాస్య ఉపాగతః కృతజ్ఞస్య బహుజ్ఞస్య లక్ష్మణో నామతః. నేను ఆయన తమ్ముణ్ణి, కృతజ్ఞుణ్ణి, అనేక విషయాలు తెలిసినవాడు అయిన అతడి గుణాల చేత ఆకర్షింపబడ్డవాడై దాసుడనై ఇక్కడ అతనితో పాటు వచ్చా. నా పేరు లక్ష్మణ్ అన్నాడు. శుభార్హస్య మహర్హస్య సర్వభూతహితాత్మనః ఐశ్వర్యేణ విహీనస్య వనవాసే రతస్య చ రక్ష పాపకృతా భార్యారహితే కామరూపిణౌ. తచ్చన జ్ఞాయతే రక్షః పత్నీయే నాశ్యమాహృత. సుఖాలకు తగినవాడు, పూజ్యుడు, సకల ప్రాణుల హితాన్ని కోరేవాడైన ఈ రాముడు ఐశ్వర్యాన్ని కోల్పోయి అరణ్యాల్లో ఉంటుండగా స్వేచ్ఛానుసారం రూపాలు ధరించగల రాక్షసుడు ఇతడి భార్యను అపహరించాడు మా వదినగా. అలా అపహరించిన రాక్షసుడెవడో మాకు ఇంతవరకు తెలియదు.
ధనుర్నామ శ్రియః పుత్రః శాపాద్ రాక్షసతాం గతః అభ్యాతస్తేన సుగ్రీవ సమర్థో వనరాధిప. ఈ శ్రీపుత్రుడైన ధనువనేవ శాపవశం చేత రాక్షసత్వం పొందే వానరాజైన సుగ్రీవుడు మంచి సామర్థ్యం కలవాడని అతడు మాకు చెప్పాడు. సజ్ఞాశ్చది మహావీర్య స్తవ భార్యాపకారిణం ఏవముక్త్వాదను స్వర్గం భ్రాజమానో దివంగత. గొప్ప పరాక్రమం గల ఆ సుగ్రీవుడు నీ భార్యను అపహరించిన వాడిని గురించి తెలుసుకోగల సత్తా ఉన్నవ అని రాముడితో చెప్పి ప్రకాశిస్తున్న శరీరంతో స్వర్గం పోవటానికి ఆకాశంలోకి ఎగిరాడు కబంధుడు. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా తథ్యేన స్వపృచ్ఛతః అహం చైవ చ రామశ్చ సుగ్రీవం శరణం గతౌ. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయమంతా ఉన్నట్టు చెప్పానబ్బాయి. నేను రాముడు కూడా సుగ్రీవుడి శరణుకి వచ్చాం. ఏష దత్వాచ విత్తాని ప్రాప్య జానుత్తమం యశః లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చసి. పూర్వం ఏ రాముడు లోకాలకు ధనాలన్నీ పంచిపెట్టి కీర్తి గడించి లోకాలకు సర్వ సంరక్షకుడుగా ఉన్నాడు, ఆ సుగ్రీవుడి సహాయాన్ని పొందుతున్నాడు. పితాయస్య పురాహ్యాసే శరణ్యో ధర్మవత్సలః తస్య పుత్రః శరణ్యస్య సుగ్రీవః శరణం గతః. ఏ రాముడి తండ్రి అయిన ధర్మంలో ఆసక్తి గల దశరథుడు శరణాగత రక్షకుడుగా ఉండేవాడు. అలాంటి దశరథ కుమారుడైన రాముడి సుగ్రీవుణ్ణి శరణు చూచడానికి వచ్చాడు. సర్వలోకస్య ధర్మాత్మా శరణ్య శరణం గురోర్మే రాఘవస్సోయం సుగ్రీవం శరణం గతః. ధర్మాత్మ సర్వణ శరణాగత రక్షక, పూర్వం సకల లోకాలను రక్షించినవాడు. అలాగే మా అన్నగారు అయిన ఈ రాముడి సుగ్రీవుడిని శరణు పొందాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదేయురిమాహ్స్వజ స రామో వానరేంద్రస్య ప్రసాదమభికాంక్షతే. ఏ రాముడి అనుగ్రహం సంపాదించుకొని ఇక్కడ ప్రజలంతా సుఖంగా ఉంటారు, అలాంటి రాముడు సుగ్రీవుడి అనుగ్రహం కోరి వచ్చాడయ్యా. ఈయన సర్వగుణోపేత పృథివ్యాం సర్వపార్థివా మానితాః సతతం రాజ్ఞా సదా దశరథేన వై. తస్యాయం పూర్వజ పుత్రస్త్రిషు లోకేషు విసృతః సుగ్రీవం వానరేంద్రం తు రామః శరణమాగతః. ఏ దశరథ మహారాజు భూమిలో ఉన్న సకల గుణాలతో కూడిన రాజులందరినీ తన సామంతులు ఎప్పుడు అనుగ్రహ దృష్టితో సత్కరిస్తూ ఉంటాడు. అలాంటి దశరథుడి జ్యేష్ఠకు 3 లోకాల ప్రసిద్ధుడు అయిన రాముడు వానర రాజైన సుగ్రీవుడి శరణు చొచ్చాడు. శోకాధిరామ భూతే రామేతు శోకార్తి శరణం గతి కర్తుమర్హసి సుగ్రీవ ప్రసాదం హరియూధప. వానరయూధ నాయక శోకానికి లొంగిపోయి శోకం చేత పీడింపబడి శరణు చొచ్చిన ఈ రాముడిపై సుగ్రీవుడు అనుగ్రహం చూపాలని కోరుకుంటున్నాడు. ఇవి కూడా 19, 13 శ్లోకాలు ప్రాచ్య పాఠంలో లేవు. లక్ష్మణుడు ఇంత దీనంగా ప్రార్థించాడు అంటాం అనేది అనుచితం అంటారు. ఏవం బ్రువాణం సౌమిత్రీం కరుణం శాస్త్రుపాతనం హనుమాత్ ప్రత్యువాదే ఛేదం వాక్యం భక్త్య విశారదః.
మాటలలో నేర్పరి అయిన హనుమ అలా దీనంగా కన్నీళ్లు కారిస్తూ లక్ష్మణుడు పలికిన మాటలు విని ఇలా ఈదృశా బుద్ధి సంపన్నాజిత క్రోధాజితేంద్రియ ద్రష్టవ్యా వానరేంద్రేణ దృష్ట్యా దర్శనమాగత. బుద్ధిమంతు క్రోధం జయించినవ, ఇంద్రియాలను జయించినవ అయిన మీ వంటి వాళ్ళ దర్శనం అదృష్టవశం చేతనే లభిస్తుంది. అలాంటి మిమ్మల్ని సుగ్రీవుడు తప్పక చూడాలి. సహి రాజ్యాశ్చ విభ్రష్ట కృత వైరస్య వారినా కృతదారో వనే భ్రస్తో భ్రాత్రా వినికృతో భృశం. సుగ్రీవుడి వారితో వైరం పెట్టుకొని వారి సుగ్రీవుని భార్యను అపహరించి చాలా అవమాని రాజ్యభ్రష్టుని చేసి అతడు అరణ్యంలో భయపడుతూ కాలం గడుపుతున్నాడు. కరిష్యది సహాయం యువయోర్భాస్కరాత్మక సుగ్రీవ సహజాత్మాభి సీతాయా పరిమార్గణే. కనుక సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాన్వేషణానికి సహాయం చెయ్యగలడు. ఇచ్చేవ ముక్త్వా హనుమాన్ లక్షణం మదరయాగిరా బభాషే సాధు గచ్చామః సుగ్రీవమితి రాఘవం. హనుమంతుడు ఈ విధంగా మధుర మాటలు సులువుగా పలికి మంచిది కదండి, మన సుగ్రీవుడి దగ్గరికి వెళ్దామని రాముడితో అన్నా. ఏవం బ్రవంతం ధర్మాత్మ హనుమంతం సలక్ష్మణః ప్రతి పూజ్య యథాన్యాయమిదం పురువాచ రాఘవం. ధర్మాత్ముడైన లక్ష్మణుడు అలా పలుకుతున్న హనుమంతుణ్ణి తగిన విధంగా గౌరవించి రాముడితో ఇలా అన్నాడు. కవి కథయతే కృష్ణో యథాయం మారుతాత్మజ కృత్యవాన్ సోపి సంప్రాప్తః కృతకృత్యో అపి రాఘవ. రామా, ఈ హనుమంతుడు సంతోషంతో మాట్లాడుతున్న విధం చూడక ఇతడు మనతో పరిగుండి వచ్చిన వాళ్ళలాగా కనపడుతున్నాడు. ఇక మన కార్యం పూర్తయిపోయినట్లే. ప్రసన్న ముఖవర్ణశ్చ వ్యక్తం సుష్టస్య భాషతి నానృతం వక్ష్యతే వీరో హనుమాన్ మారుతాత్మజః. కనుక ఇతడు ప్రసన్నమైన ముఖవర్ణంతో సంతోషపూర్వకంగా మాట్లాడుతున్నాడనేది స్పష్టం. వాయుపుత్రుడైన హనుమంతుడు అసత్యం ఎప్పుడూ పలకరించేవాడు కాదు. తతః సదు మహాప్రాజ్ఞా రాక్షసాన్ తతః సదు మహాప్రాజ్ఞో హనుమాన్ మరుదాత్మజః జగామాదాయ తౌ శ్రీవౌ మహాబుద్ధిశాలి అయిన వాయుపుత్రుడైన హనుమాన్ వీరుడైన రామలక్ష్మణుడు సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళి భిక్షు రూపం పరిత్యజ్య వానరం రూపమాతిర పుష్టమారోప్యతౌ వీరో జగామ కది కుంజరగా. వానర శ్రేష్ఠ హనుమాన్ సన్యాసి రూపం వది వానర రూపం పొంది
వీరులైన రామలక్ష్మణులు వీపు మీద ఎక్కించుకొని వెళ్ళారు. సతు విపులభం యశాఖ కపి ప్రవీర పవనసత కృతపుష్పవత్ప్రహుష్ట గిరివరమురు విక్రమ ప్రయాత శుభమతి సహ రామలక్ష్మణాభ్యం ఇచ్చాశే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే చతుర్దశ సర్గః. అధికమైన కీర్తి, గొప్ప పరాక్రమం, మంగళప్రద బుద్ధి కల వానర వీరుడైన హనుమాన్ తన పని సఫలం అవ్వటం చేత సంతోషిస్తూ రామలక్ష్మణులతో కలిసి ఆ పర్వతం మీదకి వెళ్ళారు. రేపు 5వ సర్గ.